జై మన డ్రైవర్లు అందరికీ నమస్కారం. ఇది ఓన్లీ డ్రైవర్లకు మాత్రమే నేను చెప్పేది. ఏంటంటే నాకు అడిగే హక్కు ఉంది. నేను కూడా ఒక డ్రైవర్ పిల్లాన్ని కాబట్టి అడుగుతున్నా. ఓనర్లను మాత్రమే అడుగుతున్నా ఈ విషయము. అయ్యా ఓనర్, మీకు 10 లారీలు ఉండొచ్చు, 100 లారీలు ఉండొచ్చు. మీ బండికి ఎక్కిన డ్రైవర్ ఎలా చూసుకోవాలా? నీ బండే నీకు ముఖ్యమైతే డ్రైవర్ ఏం పోవాలా? ఎరుపుకా డ్రైవరు? దేనికి? నీకు మాత్రం డ్యూటీ ఉంటే డ్యూటీ చేయాలా? లోడింగ్ కాకపోతే లోడింగ్ కాలేదయ్యా నీకు ఫోన్ చేస్తే ఎందుకు కాలే లోడింగ్, ఎక్కడ పోయినావని అడుగుతావు. నువ్వు ఇన్ని అడిగే అధికారం నీకుందే. ఒక డ్రైవర్ నిన్ను అడిగే అధికారం లేదా? జీతం ఇచ్చేదానికి లేదా? జీతం అడిగితే ఏమంటావు? ఇంటికి ఓరా వేస్తాను. సరే, ఇంటికి వచ్చినా ఫోన్ చేసినట్టు జీతం వేసేది తెలీదా? నువ్వు నీ పిల్లము నీ పిల్లలు హాయిగా తిని ఏసీ రూమ్లో పనుకుంటే చాలా. ఒక డ్రైవర్ పిల్లలు ఏం తినద్దా? ఎంతో మంది డ్రైవర్ పిల్లలు చదువుకోక డబ్బులు కట్టుకోలేక మీ కింద వచ్చి మా డ్రైవర్లు పని చేస్తుంటే చిన్న చూపు చూస్తున్నారు. దేనికి చూస్తున్నారు అంటే డ్రైవర్ చేతగానోడు. నీ పెళ్ళం దెంగ అంటే పడి రావాల్సిందే, నీ అమ్మని దెంగ అంటే పడి రావాల్సిందే. దేని పడాలా? అదే మాట తిరిగి డ్రైవర్ అంటే ఊరుకుంటావా? ఏడబెట్టుకుంటావు నీ తలకాయ? అంటే నీకు ఎంత కుద్ద పలుపు, నీకు లారీలు ఉండయని, నీకు ఆస్తి ఉందని, పలుకుబడిందని, అంతే కదా. ఏడన్నా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో డ్రైవర్ని వేసిపోయిన తర్వాత అయ్యా మా పరిస్థితి ఏందని మేము ఫోన్ చేస్తే వస్తారు. 15,000 చేతిలో పెడతారు. ఏంటో సంతకాలు పెట్టించుకుంటారు, వెళ్ళిపోతారు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు రానోళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా మోసం చేసి వెళ్ళిపోతారు. ఏం సార్ మా పరిస్థితి ఏంది, మేము హాస్పిటల్లో ఉండం ఏందంటే, ఏందిరా లంజగొడగా తాగి తోలినేవు, కేసు పెట్టానా, అది పెట్టానా, ఇది పెట్టానా అని భయపడిచ్చారు. దేనికి భయపడిస్తున్నారు మీరు? ఏముందని మీకు హక్కు భయపడిస్తున్నారు మమ్మల్ని డ్రైవర్లను? అంటే ఎవరు పీక్కోలేరులే, మాకు పలుకుబడింది, లారీలు ఉండయి, మేమెంతేం తిప్పుతామని కదా. అదే డ్రైవర్ లేకపోతే నీ లారీలు ఏమవుతాయి? తీసుకొని సొంతలో పెట్టుకోవాలా? ఒక డ్రైవర్కి అల్లు ఇచ్చేది నేర్చుకోండి. నీ అమ్మ లంజా కొడకానే ముందు మనకు కూడా అమ్మలు ఉండరు. అదే మాట ఒక డ్రైవర్ అంటే ఊరుకుంటావా? నీకు ఆస్తులు అంతస్తులు ఎంటరావు. డ్రైవర్ని నమ్ముకో, నీ కష్టం నీకు తీసుకొచ్చి ఇచ్చాడు. డ్రైవర్ అంటే దేవుళ్ళతో సమానం, ఓకేనా? కొంచెం విలువ ఇవ్వండి సార్ డ్రైవర్లకి. ఒక డ్రైవర్ పిల్లానికి అడుగుతున్నా, ఎంతోమంది అడగాలని ఉండరు. ఏమంటే ప్రపంచంలోకి వచ్చి అడిగితే ఎవడు ఏమంటాడో, వాడేమంటాడో, ఈడేమంటాడని ప్రతి ఒక్క ఆడపిల్ల డ్రైవర్ పిల్లం వెనకబడిపోతున్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఓనర్లు.